సీనియర్ అడ్వకేట్ పొన్నం దేవరాజు గారు చాలా పట్టినట్టు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడిగినాడు. ఎందుకంటే అవగాహన లేకుండా ఏదైతే ప్రచారం చేస్తున్నారో మనం అందరికంటే ముందు మనకు మండల్ కమిషన్ రిపోర్టు 1979లో 80లో ఇచ్చినారు. అది ఆ రిపోర్టు చూసుకున్నట్లయితే అందులో టోటల్గా ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఫార్వర్డ్ క్లాసులు ఉన్నారు అందులో క్లియర్గా రాసిండ్రు. అందులో ఏమన్నారంటే దాదాపు 12% ముస్లిమ్స్ ఉన్నారు, 11% చిల్లర. అందులో 57% ఓబీసీలు ఉన్నారు అని రాసినారు. 57% అవుట్ ఆఫ్ ద టోటల్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా, మోర్ దెన్ 0.5% సోషల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని మండల్ నిర్ణయించింది. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కౌంటర్ పార్ట్స్ ఉన్నారో మన బీసీలల్లా డిఎన్టీస్ ఉన్నారు, అంటే డినోటిఫైడ్ ట్రైబల్స్ ఉన్నారు. అందులో ముస్లిమ్స్లో కూడా ఉన్నారు, సిఖ్స్లలో కూడా ఉన్నారు, బుద్ధిస్ట్లో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు కౌంటర్ పార్ట్ ఏదైతే మత మార్పిడి జరిగిందో, ముస్లిం మతమైన, సిక్ మతమైన, బౌద్ధ మతమైన, ఇక్కడ ఫిషర్మ్యాన్ కూడా అక్కడ ఫిషర్మ్యాన్గానే ఉన్నాడు, ఇక్కడ బట్టలు ఉతికేవాడు కూడా అక్కడ బట్టలు ఉతికిన ఉన్నాడు, ఇక్కడ నేతవాడు కూడా అక్కడ నేతవాడుగా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెసే. మతము కులాలని రికగ్నైజ్ చేయకపోయినా తరతరాలుగా ఆ రుగ్మతలకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఎస్సీబీసీగా గుర్తించాలా అని మండల్ కమిషన్ గుర్తించిన దాన్ని 9 జడ్జిమెంట్లు 1992లో జడ్జిమెంట్లు కన్ఫర్మ్ చేసినారు. ఇంకా ముందు కూడా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ముస్లిమ్స్ కానీ, సిఖ్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ గుర్తించవచ్చు, హిందువులో ఉన్న దాంట్లో కూడా గుర్తించవచ్చు అని చేస్తూ ఉన్నారు. ఈ రోజుల మొత్తం భారతదేశంలో మన దగ్గర కూడా నూరు భాష, పింజరా, తర్వాత దూదేకులు ఉన్నారు. తర్వాత మా కొన్ని పదుల సంఖ్యలో 30, 40, 50 సంఖ్యలలో కూడా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ప్రతి రాష్ట్రంలో ముస్లింలు సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మధ్యప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, ఎక్కడ పాలినా కూడా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ కొత్తగా బీసీలకు ఈ ముస్లిమ్స్కు రికగ్నైజ్ చేసింది మేము ఇవ్వడం అనేది అది చాలా వక్ర బుద్ధి కలిగినటువంటిది. తాను తప్పించుకోవడానికి చేసుకున్న ఈ యొక్క నెపమే. కానీ తర్వాత దేవరాజు గారు ఏమన్నారంటే, చిరంజీవులు గారు ఏమన్నారంటే, నేను ఇక్కడ 7 మంది జడ్జిమెంట్స్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్స్ బిల్లులో నేను కూడా ఉన్నాను. అందులో మేము ఏమన్నామంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించాలని అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు కమిషన్ వేసినప్పుడు మేమేమన్నామంటే, మీరు ఎంక్వైరీ సరిగా చేయలేదు, ఒక దగ్గర ఒక కులం ఉంటే ఇంకొక దగ్గరికి పోయినారు, కాబట్టి మీరు సరి అయిన మార్గంలో చేయలేదని. కానీ అది ముస్లిం రిజర్వేషన్స్ కాదు, అది కూడా సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బీసీలలో కూడా ఎవరైనా సరి అయిన ఎంక్వైరీ చేయకపోతే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళని కలపవచ్చును. కాబట్టి ముస్లిం ఇట్స్ నాట్ ఏ హిందూ బ్యాక్వర్డ్ క్లాసెస్, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాస్, సిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 340 ప్రకారం సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 15(4) ప్రకారము సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ 16(4)లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అన్టచబుల్స్, ఆదివాసీస్ అండ్ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి ఇటువంటి అపోహలు లేపడము చాలా దుర్మార్గము. ఇది తప్పించుకోవడానికి, లేకపోతే ఏదో వీళ్ళ మీద నెపము మోపడానికే కానీ అందులో చిత్తశుద్ధి లేదని నా యొక్క మనవి.